పావుని ప్రతిష్ఠిస్తే దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. కొంచెం మంత్రశాస్త్రంలో ఆ ప్రక్రియ ప్రకారం ప్రతిష్ఠిస్తే టక్కన వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. కొన్ని దోషాలు తొలగడానికి మంత్రశాస్త్రం కొన్ని చెప్పాయి. అవి మీకు తప్పక తెలుసుకోవాలి. కుజదోషము, నాగదోషము, వివాహ దోషం, ఈ 3 దోషాలు స్త్రీలకి పురుషులకి సమానమే. ఇవి కనుకుంటే పెళ్ళవడం ఆలస్యం అవుతుంది. అయినా ఆ పెళ్ళి ఒకవేళ నిలబడకపోవచ్చు. అప్పుడు దానికి ఏం చెయ్యాలి? అయితే ఉజ్జయిని వెళ్ళి, ఉజ్జయినిలోనే కుజుడు పుట్టాడు. కుజుడికి ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది. పూర్వకాలంలో భూదేవి ఈశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఆయన్ని సేవించింది. శివుడు పార్వతీదేవి కోసం తపస్సు చేశాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ పార్వతిగా పుట్టాక ఆ పార్వతి తన భార్య కావడానికి కఠోర తపస్సు చేశాడు. తపస్సు చేసి హఠాత్తుగా కళ్ళు విప్పాడు. విప్పగానే ఆయనకి కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. శివుడికి వస్తాయంటే శివుడు కూడా లోకశ్రేయస్సు కోసం అలా నటించాడు. ఆయన కళ్ళల్లో నుంచి 2 నీటి బిందువులు ఇలా జారుతూ ఉంటే ఆయనకి అప్పటిదాకా సేవ చేస్తున్న భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి 2 చేతులు ఇలా పెట్టి ఆ నీటి బొట్లు చేతిలోకి తీసుకుని గుటుక్కుని తాగింది. వెంటనే గర్భం ధరించి క్షణంలో పిల్లవాడిని ప్రసవించింది. ఇప్పుడు భూమండలంలో స్త్రీ రూపంలో ఉన్న భూదేవికి నడుమేది అంటే అదే మధ్యప్రదేశ్. అందుకని దానికి మధ్యప్రదేశ్ అని పేరు అన్నమాట. మొత్తం భూమండలానికి గర్భము ఇప్పుడున్న మధ్యప్రదేశ్. ఆవిడ గర్భం ధరించి ఆ మధ్యప్రదేశ్లోనే ఒక కుర్రవాడిని కన్నది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో కన్నది. ఆ కుర్రవాడు భూమికి పుట్టాడు గనక కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, కుజహ అనగా భూమికి పుట్టినవాడు. అందుకని కుజుడు అని పేరు వచ్చింది ఆయనకి. అందుకే భూమి సుతుడని కుజుడని అంటారు. ఆయన చాలా ఎర్రగా ఉంటాడు, అరుణవర్ణంతో ఉంటాడు. అందుకని ఆయనకి అంగారుడు అని కూడా పేరు. అరుణవర్ణంలో ఉంటాడు ఆ పుణ్యాత్ముడు. ఆయన శివుడి కోసం తపస్సు చేసి, నాన్న నన్ను ఏం చేయమంటావనగానే, నాయన నేను తపస్సు చేశాను, అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి, ఆ కన్నీళ్ళని భూమి తాగింది, భూమి గర్భం ధరించి ఆ కన్నీళ్లనే నీ రూపంలో ప్రసవించింది, కాబట్టి నువ్వు శివుడికి భూమికి జన్మించిన సుపుత్రుడివి. నీకు ఈ ఉజ్జయినిలో నా ఆలయానికి దగ్గరలోనే ఒక ఆలయ నిర్మాణం బ్రహ్మదేవుడు చేసే ఏర్పాటు చేస్తాను. అక్కడ నువ్వు లింగ రూపంలో కొలువై కలియుగాంతం వరకు పూజ చేసిన వారికి సక్రమంగా పెళ్లిళ్ళు అయ్యేలా చెయ్యి. కుజదోషం తొలగించు, నాగదోషం తొలగించు, వివాహాలకున్న ప్రతిబంధకాలని తొలగించు అని ఆజ్ఞాపించాడు. ఆ కుజుడు తర్వాత కాశీ వెళ్ళి తపస్సు చేసి శివుని మెప్పించి గ్రహమయ్యాడు. ఆయనకు ఆలయాన్ని బ్రహ్మదేవుడు ఉజ్జయినిలో కట్టాడు. ఎప్పటికి కూడా ఆ అంగారకుడికి కుజుడికి అక్కడ మాత్రమే ఆలయం ఉన్నది. లింగ రూపంలో కుజుడు అక్కడ మనకి దర్శనమిస్తాడు. ప్రతి మంగళవారం ఓ 100 రూపాయలు ఇస్తే వేడిగా అన్నం వండి వాళ్ళు ఇస్తారు అక్కడ అర్చకులు. స్వయంగా మనం అన్నంతో అభిషేకం చేయొచ్చు. అన్నాభిషేకం చేసిన వాళ్ళకి టక్కన పెళ్లిళ్ళు కుదురుతాయి. కుజుడికి కనుక మనం అభిషేకం చేశామంటే సకల దోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి, వివాహం అవుతుంది, బంధం బాగుంటుంది, సంతానం కలుగుతుంది. ఈ ప్రతిష్ట, ఈ పూజా విధానం, నాగదోష నివారణ విధానం, ఇవన్నిటినీ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ఉలూచిది. అంత గొప్ప ఆవిడ నాగకన్య ఉలూచి అంటే. అటువంటి ఉలూచి అర్జునుడికి భార్య అయిందంటే అర్జునుడు ఎవరో ఆలోచన